హీరోల మీద అభిమానులకు ఎంత పాయరం ఉంటుందో అట్లనే అభిమానుల మీద హీరోలకు కూడా మస్తు పాయరం ఉంటుంది. ఎందుకంటే అభిమానులు లేనిదే హీరోలు లేరు, అభిమానులే హీరోలకు కొండంత బలం. అందులో కొంతమంది హీరోల ఫ్యాన్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ అభిమాన హీరోలతోనే సినిమాలు తీస్తుర్రు, హిట్లు కొడుతుర్రు. ఇట్లనే ఇగో హిట్ సినిమా తీసిన తన అభిమానికి అదే డైరెక్టర్కు మెగాస్టార్ గొప్ప బహుమతి ఇచ్చిండు. చూడుర్రి. చూడర్రే, మెగాస్టార్ ఇచ్చిన బహుమతి చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖం 1000 వోల్టుల బల్బు లెక్క చెకచెక మెరిసిపోయింది. అబ్బర కొడుకు గింత పెద్ద కారు ఇచ్చిండేంది, మెగా బహుమతి, మాదానందం, మనోధైర్యం, ధనాదన్ అనుకుంటా మస్తు సంబరపడ్డాడు. రేంజ్ రోవర్ అల్ట్రా ప్రీమియర్ స్పోర్ట్స్ కార్ అట. ఏం తక్క 2 కోట్ల దాకా ఖరీదు చేస్తుందా అంటారు. మొన్న సంక్రాంతికి విడుదలైన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా పబ్లిక్ కు గట్టిగానే పసంద్ అయింది. టాకీస్ల కాడ పొట్టు జాతర అయింది. అట్లా ఇక 100 కోట్ల వసూళ్ళు వచ్చినాయట. ఇక ఆ సంబరంలో డైరెక్టర్ కు మెగాస్టార్ కి ఇట్లా ఖరీదైన కారును బహుమతి లెక్క ఇచ్చిండు. నీకు డ్రైవింగ్ వచ్చా? సూపర్ సార్. ఇబ్బంది పెట్టి తోలుతావా? నేనే తోలుతా సార్. కానీ చాలా జాగ్రత్తగా తోలాలి. While driving, road safety is at most important. So be careful, enjoy the gift and drive safely. థ్యాంక్ యూ సార్. అవును, ఇంతకీ ఇది నచ్చిందో లేదో చెప్పలేదు. నచ్చడం ఏంటి సార్? మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనాదన్. పోయినేడు ఓజీ సినిమాతోని సూపర్ హిట్ ఇచ్చిండని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా డైరెక్టర్ సుజీత్ కు ఓ ఖరీదైన కారు కొనిచ్చిండు. ఇక్కడ పెద్ద ముచ్చట ఏంటిదంటే బహుమతులు అందుకున్న 2 డైరెక్టర్లు ఆ హీరోలకు పెద్ద అభిమానులేనట. ఇక అదట్లుంటే అభిమానులల్లా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు వేరయా అన్నట్టే ఉంటది. ఇక తమిళనాడులో ఉండే గీ శేఖర్ అనే అన్న సూపర్ స్టార్ పేరు మీద ఓ హోటల్ నడిపించుకుంటా ఏండ్ల సంధి 5 రూపాయలకే పరాటాలు అమ్ముతున్నాడట. పబ్లిక్ కడుపు నింపుతున్నాడట. ఆ అభిమాని గురించి తెలిసి వెంటనే ఇంటికి పిలిచిండు రజనీ. ఆయనకు సన్మానం చేసి పెద్ద బంగారు గొలుసు మెడలేసిండు. అభిమానిని మస్తు దిల్కుజ్ చేసిండు. ఏమైనా మన హీరోల చెయ్యి మస్తు పెద్దదే అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.